చికెన్ బిర్యానీ, వదినా, చిన్నదినా, ఈ మొక్కలు కూడా వేయండిరా బాబు. నేను అమ్మ కరేపాకు అయితే ఒలుస్తున్నాం, వదినేమో అల్లం పేస్ట్ వేయడానికి మిక్సీ అయితే సర్దుతుంది. హలో అండి, వెల్కమ్ టు మీనాక్షి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మేమందరం ఫ్యామిలీతో కలిసి అయితే కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి గుడికైతే వెళ్తున్నామండి. ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. కానీ వీడియో అయితే ఎవ్వరు అస్సలు మిస్ అవ్వద్దు. మన కొల్లేరు అందాలన్నీ కూడా నేనైతే క్యాప్చర్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇన్ని రోజులు నేను ఎందుకు దగ్గరుండి కూడా వెళ్ళలేదా అని చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరందరూ కూడా ఈ కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి గుడికి వెళ్ళాలనుకుంటే మన వీడియో అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయా లేదా అని. మీరైతే అస్సలు డౌట్ పడొద్దు. ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా దొరుకుతుంది. కాకపోతే మనకు మనీ ఉండాలి చేతిలో అంతే. మేమైతే అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాము. ఒక గ్యాస్ బండయితే పట్టుకెళ్ళలేదు. స్టవ్, కావాల్సిన సామాన్లు, కూరగాయలు అన్నీ కూడా పట్టుకొనైతే వెళ్ళాము. ఇంకా గ్యాస్ అయితే అక్కడ కేజీ లెక్కనైతే అమ్ముతారు. రూమ్స్ అయితే రెంట్‌కి కూడా ఇస్తున్నారు. రూమ్స్ అంటూ ఏమి ఉండవండి. వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఒక గది వాళ్ళు వాడుకుంటూ ఇంకో గదిని రెంట్‌కైతే ఇస్తారంట. అక్కడ వాళ్ళు చెప్పారు. మేము తీసుకున్న రూమ్ అయితే 600. రూమ్ కూడా చాలా బాగుంది. మీరు వీడియోలో చూస్తారు. ఇదిగోండి కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి గుడికెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ పెద్ద ఫ్లెక్స్ ఒకటి కనిపిస్తుంది చూసారా? అమ్మవారి గుడిది. ఇక్కడి నుంచయితే స్టార్ట్ అవ్వాలి. ఈ బ్రిడ్జ్ అయితే కట్టకముందు అందరూ కూడా పడవ మీద అయితే ఏరిని దాటేవారంటండి. పడవ సహాయంతోనే ఆ ఊరికి వెళ్ళేవారంట. రంగస్థలం సినిమా డైరెక్టర్ గారు సుకుమార్ గారైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి మనీ అయితే ఇచ్చారని ఇక్కడ చెప్తున్నారు చాలామంది. రంగస్థలం సినిమా ఇక్కడే తీశారని కూడా చెప్తున్నారు. బ్రిడ్జ్ కట్టడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉందండి. చాలా ఎత్తులో కూడా కట్టారు. ఎప్పుడన్నా వరదలు వచ్చినా, చేసినా మునగకుండా అయితే బాగా అయితే నిర్మించారు. ఈ బ్రిడ్జి వెళ్ళడానికైతే ఒక ఆటో అయితే సరిపోతుంది. అలా అయితే ఉంది బ్రిడ్జు. రోడ్డు కూడా బాగుండేవి కాదు అని చెప్తున్నారు. ఇప్పుడైతే రోడ్లయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అస్సలెవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే నిర్మొహమాటంగా వెళ్ళొచ్చండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో మేము ఇదివరకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రోడ్డు బాలేదు, బ్రిడ్జ్ లేదు, దాటాలి అనుకునైతే మా వాళ్ళందరూ ఆగిపోయారంట మా చిన్నప్పుడు. ఇంక అప్పటినుంచి వెళ్ళలేదు. ఇప్పుడైతే అందరం ఫ్యామిలీతో ఇంకా ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి, చూడాలి అనైతే బయలుదేరాము. ఇది మాకు ఏలూరుకైతే దగ్గర. ఇది ఏలూరు జిల్లాకే వస్తుంది. మేమైతే ఆకివీడు నుంచి బయలుదేరాము. చాలా అంటే చాలా దగ్గరేనండి. కాకపోతే వెళ్ళడానికి బద్ధకిస్తూ ఉంటాము అంతే. మన చుట్టూ ఎన్ని అందాలున్నా సరే మనం ఒక్కోసారి అలాగే చేస్తాం కదా! బద్ధకిస్తూనో, నిర్లక్ష్యం చేస్తూనో అందాలన్నీ చూడడానికైతే మిస్ అవుతూ ఉంటాము. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ ఎళ్తే సరిపోతుందండి. అమ్మవారి గుడైతే వచ్చేస్తుంది. ఎర్లీగా అయితే బయలుదేరాలండి. లేదంటే రూమ్స్ అయితే దొరకవు. మళ్ళీ ఇబ్బంది పడాల్సొస్తుంది. మేమైతే కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. మా తర్వాత వెనకాల చాలామందైతే వచ్చారు. వాళ్ళందరూ రూమ్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. రూమ్స్ లేకపోతే ఏ చెట్ల కిందో చేసుకోవడానికి కూడా అక్కడ నీడగా అయితే లేదు. కొల్లేరు ప్రాంతం కదా! ఇసుక ప్రాంతం వల్ల చాలా వేడిగా అయితే అనిపించింది. అదృష్టం కొద్దీ మాకైతే రూమయితే దొరికింది. ఈ జర్నీ అంటే చాలా బావుంది కదండీ! నేనైతే ఇదంతా ఆటోలోంచి క్యాప్చర్ చేశాను. మా ఇంట్లో ఆడవాళ్ళందరం ఆటోలో ట్రావెల్ చేశాము. మగవాళ్ళందరూ బండ్ల మీదయితే వచ్చేసారు. ఇంక ఫైనల్లీ టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇంక మా హడావిడి అంతా ఇంతా కాదు, చూస్తున్నారు కదా! మేమందరం ఆటో దిగైతే ఎటు వెళ్ళాలో తెలియక ఇక్కడ నించొని ఓ డిస్కషన్ అయితే పడుతున్నాం. నేను అందరికీ వీడియోకి హాయ్ చెప్పమంటే మా వదిన అయితే అందరి బాధ ఒకటి, నీ వీడియో బాధ ఒకటి అంటుంది. మా దీపుగాడైతే వీడియో అయితే తీస్తున్నాడు. చుట్టూ లొకేషన్ అంతా వీడియో తీయరా అస్సలు మిస్ అవ్వద్దని నేనైతే ఫోనయితే వాడికైతే ఇచ్చేసాను. చూసారు కదా! గుడి ఎనకాల కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తాడు. మిస్ అవ్వకండి. ఈ బుడ్డోడు చూడండి హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి. బిజినెస్ బాగుందా ఇదంతా కాదు. అలా గదిలోకి వెళ్ళి మాంటెడ్ హౌస్ అని తీద్దాం.
ఇక్కడ గవర్నమెంట్స్ రూమ్స్ ఒక 20 వరకు అయితే ఉంటాయంట. మేము వెళ్ళేసరికి అవన్నీ బుక్ అయిపోయినాయి అని అయితే చెప్పారు. ఇంకా ఒకతనైతే బండి మీద తిరుగుతూ రూమ్స్ కావాలా అంటూ తిరుగుతున్నారు. 300 నుంచి 1000 వరకు ఉంటాయంట. 300 రూమ్స్ లేవు అని చెప్పారు. మా అన్నయ్యోళ్ళైతే రూమ్ చూడడానికి వెళ్లి 600లో రూమ్ ఉంది. ఇంకా అదే తీసుకుందామని అయితే రూమ్ అయితే మాట్లాడేసి ఇంకా కోళ్ళు అన్నీ అయితే తీసుకొని అయితే ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికైతే వెళ్ళిపోయాము. మేమైతే రూ. 10 దర్శనం లైన్‌కైతే వెళ్ళాము. ఇక్కడ రూ. 50 దర్శనం లైన్ కూడా ఉంది. అదైతే డైరెక్ట్ గుడి లోపలికైతే పంపిస్తున్నారు. చాలా జనం ఉన్నాం కదా! ఇంకైతే రూ. 10 లైన్‌కైతే వెళ్ళిపోయాము. లైన్ అయితే చాలా ఖాళీగానే ఉంది. పర్వాలేదు దర్శనం అయితే బాగానే జరిగిపోయింది. ఇదిగో మా గ్యాంగ్ అంతా ఎనకాలొస్తున్నారు. వన్ బై వన్ అయితే దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారిని. మా దర్శనమైతే అయ్యేసరికి తక్కువ జనమైతే ఉన్నారు. ఇంకా వెనకాల చాలా మందైతే వచ్చారు. ఎండెక్కి మరీ వస్తున్నారు. 1:00, 2కి కూడా వచ్చిన వాళ్ళున్నారండి. నేనైతే ఆశ్చర్యపోయాను. ఇప్పుడొస్తున్నారు ఎప్పుడెళ్తారురా బాబు అని. నిజంగా మేము వెళ్ళడం ఫస్ట్ టైమ్ అయితే నేనైతే ఎక్సైట్ అయితే మామూలుగా అవ్వలేదు. ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తామా అన్నట్టుగానే ఆ మూడ్‌లోనే ఉండిపోయాను నేనైతే. ఇక్కడైతే ప్రసాదాలైతే తీసుకుంటున్నాను. మా దీపు గాడు ఇక్కడ కూడా క్యాప్చర్ చేసేసాడు. ఇంక బయటికి వెళ్ళగానే అమ్మవారి చీరలైతే ఇక్కడ అమ్ముతున్నారండి. మేమైతే ఇంకా చూడలేదు. పక్కనే షాప్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన సామాన్లయితే ఇంకా తీసుకొని, ఇంకా మేము కూడా డైరెక్ట్‌గా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వాళ్ళందరూ కూడా చక్కగా పలకరిస్తూ, ఆప్యాయంగా భలే మాట్లాడుతున్నారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మన వాళ్ళు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇదిగోండి రూమయితే చూసారు కదా! ఇలా అయితే ఉంది. నేనైతే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోయడానికైతే కూర్చుండిపోయాను. ఇలాంటి పనంటే నాకు చాలా ఇంట్రెస్టు. త్వరగా అయిపోవాలని. యాక్చువల్‌గా ఏమైందంటే 3 వారాల నుంచి మేము ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. అమ్మవారి గుడికి రావడానికి. అలా వాయిదా పడుతూ 4గో వారం అయితే వచ్చేసాము. అంటే అమ్మవారు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే వెళ్తాము. ఎక్కడికైనా సరే మనం అనుకున్నంతలో వెళ్ళిపోలేము అని నాకైతే అర్థమైంది. పోనీలే ఎలాగైతే ఫ్యామిలీ అందరం కలిసొచ్చాం కదా! ఇక్కడ మా ఇద్దరు వదినలైతే బిర్యానీ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే కర్రీ అయితే చేసేశారు. ఇంకా బిర్యానీలోకి దమ్ కూడా చేసేశారు. పక్కన పెట్టేశారు. నేను ఉల్లిపాయలు కోస్తూ బిజీగా అయితే ఉండిపోయాను. మా జ్యోతమ్మ అయితే వీడియో తీస్తుంది. నేనైతే లోపల నుంచి బిర్యానీకి ఈ ముక్కగా సరిపోద్దా సైజు అని అయితే అడుగుతున్నాను. మా వదినలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆఖరికి ఎలాగైతే చూసారు. నేను తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అయితే అమ్మవారి గుడికి దారి ఇలాగైతే కనిపిస్తుందండి. చూసారు కదా! చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా పెద్దొదిన అయితే చికెన్ అయితే కడుగుతుంది. చికెన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. నేను ఇంకా దమ్ చేస్తారేమో అనుకున్నాను. ఇంకా అవ్వలేదంట. నేను ఆవేశపడిపోయాను. మా ఇద్దరు వదినలంటే నాకు చాలా ఇష్టం అండి. తెలీదు మా అమ్మ తర్వాత ఇంకా వాళ్ళిద్దరే నాకు బాగా ఇష్టం. అమ్మ ఎలా చూసుకుంటుందో వాళ్ళిద్దరూ అలా చూసుకుంటారు. నాకు వీక్లీ ఒక 3, 4 టైమ్స్ అన్నా కాల్ చేస్తూ ఉంటారు. నాకు అందుకే మా ఇద్దరు వదినలంటే చాలా ఇష్టం. ఏ కష్టమైనా సరే ఈజీగా వాళ్ళతోనే చెప్పుకోగలుగుతాను. ఫ్యామిలీ ట్రిప్ అంటే అసలు అందరికీ ఇష్టమే కదా! నాకైతే మరీ పిచ్చి ఫ్యామిలీ అందరితో వెళ్ళాలంటే. మా పెద్దొదిన జాంకాయ తింటుంది, మా చిన్నొదిన కూర కలుపుతుంది. ఈ ట్రిప్‌లో అయితే మిస్ అయింది మా మేనకోడలు, ఇంకా మా మరదలు వీళ్ళిద్దరూ అయితే రాలేదు. మా మరదలైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే ఉండిపోయింది. మా మేనకోడలైతే ప్రెగ్నెంటు. అందుకనే తనైతే రాలేదు. వీళ్ళిద్దరినైతే మేము చాలా అంటే చాలా మిస్ అయ్యాము. ఇంకా ఒక పక్క మా అమ్మ అయితే మా ఇద్దరు వదినని కూడా మాంసం ముక్కల కోసం కాకపడుతుంది. మీరు కూడా చూసేయండి. ఈ మొక్కలు కూడా ఇంతటితో అవ్వదని నేనైతే బ్యాక్ సైడ్ వెళ్ళి మొత్తం వీడియో అయితే తీసాను. మేము ఉంటున్న రూమ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఇదంతా.
గుడి వెనకాలైతే చెరువైతే ఉంది. అక్కడికి కూడా వెళ్ళాము. నిజంగా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొల్లేరు అందాలు నిజంగా చూడాల్సినవే. ఎలాగైతే మా అమ్మ బాధ తట్టుకోలేక మా వదినలు 2 ముక్కలేసి కొంచెం బిర్యానీ అయితే పెట్టారు. ఉప్పు చూడమని, టేస్ట్ ఎలా ఉందో చూడమని అయితే పెట్టారంట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కొల్లేరు మొత్తం చూడడానికి వెళ్తున్నాం, వచ్చేయండి. స్టార్టింగ్ దర్శనం చేసుకున్నప్పుడు అయితే మేము గుడి చుట్టూ ఏమేమి ఉన్నాయని అయితే చూడలేదు. వంట చేయడానికి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వంట అంతా అయిపోయిన తర్వాత వదినాలతో కలిసి మొత్తం అందరం అయితే గుడి చుట్టూ ఏమేమి ఉన్నాయో చూడడానికి అయితే వచ్చాము. వెనకాల చెరువు ఉందని చెప్పాను కదా, ఇదంతా కొల్లేరు ప్రాంతమే. ఇక్కడ క్యాష్ సాల కూడా ఉంది. అండ్ ఇవే అనుకుంటా గవర్నమెంట్ రూమ్స్. ఇక్కడ టాయిలెట్స్ అన్నీ అవైలబుల్గా బాగానే ఉన్నాయి చూడడానికి. అసలు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. నాకైతే ఇక్కడే ఉండిపోవాలన్నంతగా అనిపించింది. ఇంకా మేమందరం రూమ్కి అయితే వెళ్ళిపోయి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. భోజనం చేసిన తర్వాత వెంటనే అయితే బయలుదేరిపోయామండి. ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఇంకా ఎండ అయితే ఎక్కువగా ఉంది కదా, పిల్లలు ఇబ్బంది పడతారని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదండి మా కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి ప్రయాణం. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే నా కామెడీ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.